నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైపోయింది. పోటాపోటీగా బహిరంగ సభలు కూడా ప్రారంభమయ్యాయి. దానికి తోడుగా గ్యారంటీలు, మేనిఫెస్టోలు, సంక్షేమ పథకాల్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో బీజేపీ ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ లీడర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు. జితేందర్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. సో మొట్టమొదటి సభ ప్రధానమంత్రిది పాలమూరులో పెట్టారు. వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్? ఏముంటుంది? 2 రోజుల్లోనే 2 సభలు బ్యాక్ టు బ్యాక్ పెట్టుకున్నారు తెలంగాణలో. బేసిక్గా ప్రధానమంత్రి గారు మొదటి నుంచి అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ మీద ఒక స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. తప్పకుండా ఈసారి ఏదైతుందో ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి అనేది వాళ్ళ ఆకాంక్ష. దానికోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ఓపెనింగ్స్ ఏవైతే అవుతున్నాయో, మోదీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లను కూడా అన్నిటిని కూడా దేశానికి అంకితం చేయడానికి, అంటే బేసిక్గా భారతీయ జనతా పార్టీ డజంట్ గో ఫర్ ఫౌండేషన్స్, వీ ఆల్వేస్ గో ఫర్ ఇనాగ్రేషన్స్. సో ఇనాగ్రేషన్స్ చేసి ప్రజలకు వారికి అంకితం చేయడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీరు చూసారు, హైదరాబాద్ నుంచి కూడా చేసినప్పుడు కూడా వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు సికింద్రాబాద్కు వచ్చినప్పుడు అక్కడ నుంచి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ మార్త్ వాళ్ళు, ఎన్హెచ్ఐ వాళ్ళు చేసిన వర్క్స్ ఏవైతున్నాయో ఆ వర్క్స్ని వీటిని కూడా ఇనాగ్రేట్ చేయడానికి, అదేవిధంగా బీపీసీఎల్ వాళ్ళది వేసిన పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ గ్లాస్ పైప్ లైన్ దానికి కూడా అంకితం చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా మాకు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఒక రైల్వే ప్రాజెక్ట్ కూడా పూర్తి అయింది. మునీరాబాద్ టు కృష్ణ అనేది ప్రజలు ఎప్పటి నుంచి ఆకాంక్షిస్తున్న ప్రాజెక్ట్ అది. అంటే అది కూడా కంప్లీట్ చేశారు ప్రధానమంత్రి గారు. ఎఫర్ట్స్ తీసుకున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రైల్వే ఏ విధంగా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నదో. నాట్ ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ అనేది కూడా కాకుండా గూడ్స్ సైడ్లో కూడా మనకి ఇది అవుతున్నది. ముఖ్యంగా ఇంకొక పెద్ద ప్రాజెక్టు మనకి ఏదైతుందో డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ అనేది కూడా అంశాన్ని కూడా చేస్తున్నారు. ఆ విధంగా ప్రజల్లో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న మునీరాబాద్ కృష్ణను చేసుకుంటా మా దగ్గర ఇక్కడ మీరు వచ్చేటప్పుడు దారిలో చూసుంటారు, జడ్చర్ల నుంచి ఈ మహబూబ్ నగర్ దాకా 4 లేన్ రోడ్డును కూడా ఒక పెట్ ప్రాజెక్ట్గా నేను తీసుకొని నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఓన్లీ ఫండ్స్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఆ ఫండ్స్ దానికి. కాబట్టి ఆ ప్రాజెక్టును కూడా వారు ఇమీడియట్గా ఓపెనింగ్ చేయడానికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి, తెలంగాణలో చేసిన పనులు ఉన్నాయి కాబట్టి దానికోసము వారు రావడం జరుగుతుంది. వై ఓన్లీ పాలమూరు అంటే ఫస్ట్ సమర శంఖం అనేది, సమర భేరి అనేది ఇక్కడ నుంచి మోగిస్తున్నారు. ఒక మంచి గడ్డ, మహబూబ్ నగర్ గడ్డ అందరూ కూడా చాలామంది ఆశించే గడ్డ ఇది. కేసీఆర్ గారు కూడా ఇక్కడ నుంచి ఎంపీగా అయిన తర్వాతనే ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి అయ్యారు. మంచిగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏదైతుందో కృష్ణమ్మ ఆశీర్వాదాలు ఉంటాయి. జోగులాంబ తల్లి చాలా పవర్ఫుల్. జోగులాంబ తల్లి 5th శక్తిపీఠం, మాది 5వ శక్తిపీఠం కాబట్టి ఆ జోగులాంబ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి చాలామంది మొదలు పెడతారు. అయితే మీరు స్పెషల్ ఫోకస్ తెలంగాణ మీద పెట్టారు అన్నప్పుడు ప్రతిసారి ఒక చిన్న చూపు చూస్తున్నారు నరేంద్ర మోదీ తెలంగాణ మీద అనే ఒక ఆరోపణ వినిపిస్తోంది. ప్రతిపక్షాలు, పర్టికులర్గా బీఆర్ఎస్ చేస్తుంది. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను మీరు దాంతో నా టైం వేస్ట్ చేయకండి మేడం. ఎందుకంటే దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మోదీ గారికి 29 రాష్ట్రాలు టోటల్గా ఒకటే. 29 రాష్ట్రాలలో ఏ అభివృద్ధి జరుగుతుందో తెలంగాణకు కూడా జరుగుతుంది. 9 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఏదైతే ఉన్నదో తెలంగాణకి ఇచ్చి, తెలంగాణ అభివృద్ధి చేయడానికి ఇచ్చి, బ్లాక్ అండ్ వైట్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఎన్ని విధాలుగా, ఎన్ని రంగాలుగా ఏదైతే ఉన్నదో తెలంగాణకు పైసలు ఇచ్చడం ఉన్నది. ఈడ వీళ్ళదందరిది ఒక ఫ్యాషన్ అయిపోయింది కంప్లీట్. ఏంటంటే ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను ఉల్లు చేయాలి, ప్రజలకు అబద్ధాలు చెప్పాలి. ఆ అబద్ధాల ద్వారా ఏదైతే ఉన్నదో వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. అబద్ధాన్ని ఏదైతే ఉన్నదో ప్రజలను నిజం అనే విధంగా నమ్మాలి అనే దానిని వీళ్ళందరూ చేసే ప్రచారం. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీ గారు ఏదైతే ఉన్నారో వారి ఒకటే అజెండా,
one agenda, single agenda development. It may be Telangana, it may be Rajasthan, it may be Madhya Pradesh, it may be Jammu Kashmir, anywhere. కాబట్టి వీళ్ళకు అది దాన్ని ఏమంటే చేయనీకి చేత కాదు కానీ బద్నాం చేర్చడం అనేది వీళ్ళకు అలవాటుగా మారిపోయింది కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ 9 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇవాళకి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలే? వై ఇట్ హ్యాస్ నాట్ బిన్ డన్? నాకు చెప్పండి. జాతీయ హోదా ఇస్తామని ఎవ్వరు అనలేదు. జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు. చూపించమని నాకు ఇస్తా అని చెప్పి అన్నది. ఇంకోటి, వీళ్ళు ఇప్పటిదాకా డిపిఆర్ సబ్మిట్ చేశారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ దే వాంట్ ఏ ప్రాజెక్ట్ టు బి డన్, డిపిఆర్గా చేయాలి. కేసీఆర్ గారు రాహంతో ఏదైతే ఉన్నదో ఆనాడు 575 టీఎంసీ రావాల్సిన వాటా, కృష్ణా వాటా, తెలంగాణకు రావాల్సిన వాటాని ఆయన ఏం చేశాడు? 299కి కుదించుకొని అపెక్స్ బాడీలో ఆయన్నే పోయి సైన్ చేశాడు. మొత్తం దోహం చేసింది కేసీఆర్ అన్నది అక్కడనే మనకు అర్థమైపోయింది. నెంబర్ 2, మీరు డిపిఆర్ తీయకుండా అసలు ఎవరు సెంట్రల్ వాటర్ పర్మిషన్ అడగకుండా నీళ్ళు అలాట్మెంట్ చేయించుకోకుండా నీ అంతకు నీవు నార్లాపూర్ దగ్గర ప్రాజెక్టు మొదలుపెట్టావే, నీ అంతకు నీవు శంకుస్థాపన చేసావే, ఏ ఒక్కనాడు కూడా సెంట్రల్ దాన్ని ఇన్వాల్వ్ చేయలేదే కంప్లీట్గా, రైట్? అది కూడా ఫారెస్ట్ ఏరియాలో పోయి నీవు డిగ్గింగ్ చేసావే. వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి చేసుకొచ్చి 32,000 కోట్ల రూపాయలు, 32,500 కోట్ల రూపాయలతో నేను ఏదైతుందో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నాకు ఎవ్వరికి సెంట్రల్ది వాటర్ అలొకేషన్ అవసరం లేదు, నాకు సెంట్రల్ పైసలు అవసరం లేదు, నాది మిగులు రాష్ట్రము, నేను ఎవ్వరిని కూడా కేర్ చేయను అని చెప్పి ఆనాడు ధీమాగా అని దొరతనం చూపించి ఏదైతుందో తీసుకొచ్చి ఇవాళకి 10 సంవత్సరాలలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55,000 crores ఖర్చు పెట్టి నార్లాపురం ఇంటేక్ వేల దగ్గరనే నీవు పని పూర్తి చేయలేకపోయినావు. ఆడ కూడా ఇంకా నీకు పనులు పూర్తున్నాయి. అక్కడ 9 మోటార్లు ఉంటే ఒక్క మోటార్, ఓన్లీ 1 మోటార్ 145 మెగావాట్ది ఒక్క మోటార్ నీవు ఖాళీ చాలు చేసి చూపించేదైతుందో నేను మొత్తం మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేస్తా అంటే ప్రజలు నమ్ముతారా? తెలంగాణ మహబూబ్ నగర్ ప్రజల సంగతి ఇంకా మీకు తెలియదు. ఎందుకంటే మేము మీకు కనపడడానికి ఎంత లేబర్ జిల్లా వాళ్ళం అది ఇది ఉన్నా కానీ మా లోపల దృఢ విశ్వాసం ఉన్నది. ఎన్టీ రామారావు గారిని ఓడగొట్టిన గడ్డ ఈ పాలమూరు గడ్డ, అర్థమైందా? అటువంటి ప్లేస్లలో ఎవరిని కూడా ఇది అబద్ధాలు చెప్తే ఒప్పుకునే ఇది కాదు. ఇక్కడ 12,500 ఆయన పోగానే 4 గంటలకే ఆ మోటార్ కూడా బంద్ అయిపోయింది. ఏ విధంగా సస్యశ్యామలం అవుతుందండి? ఏ విధంగా మీకు అసలు హౌ క్యాన్ యూ డేర్ టు ఆస్క్ ఫర్ ఎ ప్రాజెక్టు? ఇది నేషనల్ ప్రాజెక్టు. ఎన్నడన్నా ఒక్కనాడన్నా కానీ నీవు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నావా? ఎన్నడన్నా ఒక అభివృద్ధి పని కోసం నేను వచ్చి అడిగినావా? ఇప్పుడు ఎక్కడ చూస్తా ఇప్పుడు స్టాలిన్ అసంటోడు, మమతా బెనర్జీ అసంటోడు ప్రధానమంత్రి వస్తే దే గో అండ్ రిసీవ్ హిమ్, ఆస్క్ హిమ్ ఫర్ మా స్టేట్కి ఇది కావాలి అది కావాలి. నువ్వు ఎన్నడన్నా అడిగినా ఒక్కనాడన్నా కానీ? అసలు నీ మొహం చెల్తుందా? నీ పొద్దున్న నిద్ర లేస్తావా? మత్తు దిగుతుందా నీకు వచ్చి అడగనీకే? ఇవన్నీ చేయకుండా ఖాళీ ఇదే బద్నాం ఏంటంటే డిపిఆర్ ఇవ్వలేదు, నేషనల్ అది స్టేటస్ ఇవ్వలేదు, ఒక బట్ట కాల్చాలి మీద పడేయాలి కంప్లీట్గా. అయితే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనౌన్స్ చేస్తారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి జాతీయ హోదా ఇస్తామని, అది అమలు చేయలేదు. ఎప్పుడు కూడా అట్లాంటి అనౌన్స్మెంట్ ఆయన చేయలేదు. మీరు ఇప్పటికి కూడా మేమేమంటున్నామంటే మీకు శాత కాదు, మీరు అబద్ధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్లాపురంలో కూడా మీరు ఏమంటున్నారు, ఎంత అబద్ధం మాట్లాడుతున్నారంటే మీ మీద 900 కోట్ల రూపాయలు ఎన్జిటి ఫైన్ పెట్టిందా లేదా? వితౌట్ ప్రాపర్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్లు అవన్నీ లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన 900 కోట్ల రూపాయలు మీ మీద వేసిందా లేదా? రెండోది, సుప్రీంకోర్టుకు మీరు అబద్ధం చెప్పిందా లేదా? ఈ ప్రాజెక్ట్ మేము ఏది చేస్తున్నామో ఇది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ 1226 గ్రామాలకు 7 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టే కానీ దిస్ ఈజ్ నాట్ ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కాదని చెప్పి మీరే అబద్ధాలు చెప్పిందా లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా, ఇన్ని కథలు చేసుకుంటా, ఇంత అశ్రద్ధ చేయించుకుంటా, ఇన్ని ఖాళీ వీళ్ళ పొలాలు గుంజుకొని వాళ్ళ కంపెన్సేషన్ లేకుండా, కాలువలు దోవకుండా, పిల్లకాలువలు దోవకుండా ఇవన్నీ కూడా చేసి మభ్యపెట్టి ఖాళీ ఒకటే
ఏదంటే నేషనల్ స్టేటస్ ఎవరిని ఇప్పుడు కర్ణాటకలో అప్పర్ భద్రాకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక అరే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసిర్రమ్మా. దే హ్యావ్ గాట్ ప్రాపర్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్. వేర్ ఈజ్ యువర్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్? టెల్ మీ. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 90 టీఎంసీల నీళ్ళు కావాలి. అర్థమైందా? 90 టీఎంసీల నీళ్ళు నీకు కావాలంటే నీవే సుప్రీంకోర్టుకి అబద్ధం చెప్తీవి. నేను అసలు ఆ ప్రాజెక్టే ముట్టుకుంటలేదు, నేను ఓన్లీ 7 టీఎంసీ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ చేస్తున్నా అని చెప్పి. సో దిస్ ఈజ్ ఏ బోగస్ గవర్నమెంట్. దే డోంట్ హ్యావ్ ద అథారిటీ. దే కెన్ నాట్ అట్ ఆల్ ఈవెన్ టేక్ ద నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి మోదీ గారిని. అసలు వాళ్ళు మోదీ గారి చిట్కనీలకు పనికిరాని వాళ్ళు వీళ్ళందరూ. పనికిరాని వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ వివేకం, వాళ్ళ జ్ఞానం ఏదైతే ఉన్నదో ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు మోదీ సభ తర్వాత ఎలాంటి చేంజెస్ ఉంటాయని అనుకోవచ్చు అంటారు? ఏడా పాలమూరులో పర్టికులర్గా పాలమూరు సభలో ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారు మన మోదీ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఇక్కడ కాలు పెట్టలేదు, చెప్పలేదు. ప్రజలకి ఇక్కడ అబద్ధం చెప్పుతున్నాడు. అవన్నిటిని కూడా చేసిన తర్వాత ఎట్లయితే ప్రజలు కేసీఆర్ గారిని పారదోలాలని అనుకున్నారో ఆల్రెడీ, అది ఇంకా మోదీ గారు వచ్చినాక బలపరుస్తుంది. సో ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించి చూస్తే 14 నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానం ఏది బీజేపీది కాదు ఇప్పుడు. ఏది బీజేపీకి సొంతం కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ముందు ఎట్లాంటి చేంజెస్? ముందు 14 సీట్లు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీకే ఉంటాయి. 2 పార్లమెంట్లు కూడా ఏదైతే ఉన్నదో బీజేపీకే ఉంటాయి. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇక్కడ నుంచి బయటికి వర్కింగ్ అండి, వీఆర్ వర్కింగ్, వీఆర్ షోయింగ్ యూ అభివృద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నడుస్తున్న మహబూబ్ నగర్ కాలు పెట్టారా, జడ్చర్ల కాడికి వెళ్ళి లోపలికి వచ్చారా, ఆ అభివృద్ధి బీజేపీ చేసిందే. ఈ మహబూబ్నగర్ టౌన్లోకి వచ్చిన తర్వాత సర్కిల్స్ చూసారా, సర్కిల్లో అన్ని మంచి మంచి ఫౌంటైన్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఆర్టిఫిక్స్ ఏవైతే బొమ్మలు అవన్నీ కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా అమృత్ స్కీమ్ కింద ఇచ్చిందే. ఆ పైన మీకు భగీరథ ఇది ట్యాంక్ కనపడుతున్నది కదా, అది కూడా ఏదైతే ఉన్నదో ఆ డ్రింకింగ్ వాటర్ కూడా మిషన్ భగీరథకి వెళ్ళి ఇచ్చిన పైసలు. దాని మీద అమృత్ రాస్తున్నది, మీరు పోయి చూసుకోండి ఫ్రమ్ దిస్ దేశాన్ని. ఏది మీకు కనపడ్డా ఏది చేసినా కానీ ఇక్కడ మెడికల్ దీంట్లో మెడికల్ పైసలు ఇచ్చేది కేంద్రం, ఎడ్యుకేషన్కు పైసలు ఇచ్చేది కేంద్రం, ఈడ 5 కిలోల బియ్యం వీళ్ళు తింటున్న వాళ్ళకి ఇచ్చేది కేంద్రం. ఇవాళ దాదాపు మన అదేది ఉజ్వల కింద ఎవరైతే గ్యాస్ ఉన్నారో వాళ్ళకు 400 రూపాయలు తక్కువ చేసింది కేంద్రం. ఈ విధంగా ఏది చెప్పుకుంటూ పోతున్నా లిస్టులు బుక్కే ఉన్నది. టేక్ దిస్ బుక్, ఐఎమ్ గివింగ్ యూ దిస్ బుక్, యూ రీడ్ దిస్ బుక్. బీజేపీ మోడీ ఫర్ తెలంగాణ. ఓకే, చూసినావా? దీంట్లో ఇన్ని లక్షల కోట్ల 9 లక్షల కోట్ల రూపాయలు 9 లక్షల కోట్ల రూపాయలు బీజేపీ ఏదైతే ఉందో తెలంగాణకి ఇచ్చిన దాంట్లో మహబూబ్ నగర్ కూడా ఏమేమి ఇచ్చినాయి అన్నీ కూడా దీంట్లో విడిగా రాస్తున్నది కంప్లీట్గా. అమృత్ స్కీమ్ కింద 80 కోట్లు, ఎన్ఆర్జీఎస్ కింద ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏది చేసినాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ బుక్. జస్ట్ రీడ్ దిస్ బుక్ అండ్ సే దట్ ఈ పుస్తకం ఒకసారి కేటీఆర్ కూడా చదువుకొని ఏమి ఇచ్చిండు, ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు, ఒక నయా పైసా ఇదిరా మేము ఇచ్చింది, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ గివెన్. నీకు దమ్ముంటే ఈ పుస్తకాన్ని చదువు, అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ వీఆర్ టెలింగ్ యూ. సో ఇక్కడ 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 పార్లమెంటు సెగ్మెంట్లు గెలుస్తామని మీరు చెప్తున్నప్పటికీ అంత క్యాడర్ బలమైన లీడర్స్ బీజేపీకి ఉన్నారా ఇక్కడ? ఓటర్స్ ఆర్ దేర్ ఆర్ ఓటర్స్. ఏ పార్టీ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నిలబడదంటే బికాస్ ఆఫ్ ద ఓటర్స్. ఓటర్స్ ఆర్ రెడీ, అవర్ లీడర్స్ ఆర్ ఆల్సో రెడీ. లీడర్స్ ఒకవేళ లేకపోతే 119 సీట్ల కోసము 6000 అప్లికేషన్లు రావు. అర్థమైందా? సో యూ హ్యావ్ టు జడ్జ్ దట్. ఎంత ఇప్పుడు వేరే పార్టీలకు 2000 వీళ్ళకు ఆయన దగ్గర లేని వాళ్ళనే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోతున్నాడు కేసీఆర్. బట్ వీ హ్యావ్ గాట్ ఫ్రెష్ 6000 క్యాండిడేట్స్ రెడీ. దెన్ వెన్ వి టాక్ అబౌట్ కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీ స్కీమ్స్తో వచ్చింది, అనౌన్స్ చేశారు. సోనియా గాంధీ వచ్చి, రాహుల్ గాంధీ వచ్చి, ఒక ఎక్కువ లీడర్లందరూ గాంధీ భవన్ ముందే క్యూ కడుతున్నారు. పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే కదా, ఎప్పుడైనా కానీ బోగస్ అబద్ధాలు చెప్పేటోనికి దాన్ని ఏమంటారు, గొర్రె ఎప్పుడు కషాయంని నమ్ముతుందంట. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కర్ణాటకలో ఏమైంది, దే ఆల్రెడీ గివెన్ 4 గ్యారంటీ కార్డ్స్, 5 గ్యారంటీ కార్డ్ అని చెప్పి ఆడిచ్చింది కంప్లీట్గా, రైట్? అక్కడ ఉన్న డీకే శివకుమారే
హీ హాజ్ ఓపెన్లీ కమ్ అవుట్ అండ్ మేడ్ ఎ స్టేట్మెంట్. కావాలంటే మీకు వీడియో నేను షేర్ చేస్తాను. హీ హాజ్ సెడ్ దట్ 40,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి మేము చేసిన ప్రామిసెస్లకు. ఒకవేళ మేము ఇది అమలు చేస్తే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్మెంట్ అంతా టోటల్గా ఇదైపోతుంది, సో వీ కెనాట్ డూ ఇట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అబద్ధాలు చెప్పి చేయడం, అబద్ధాలు చేసి ప్రజలను నమ్మించడం. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళు పెట్టే స్కీములు ఏవైతున్నాయో అవి దొంగ స్కీములు. ఆ స్కీముల ద్వారా ఆర్థిక భారం పెరుగుతుంది. ఆ భారం మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మన మీదకే వస్తుంది, మన ప్రజల మీదకే వస్తుంది. ఇవాళ కేసీఆర్ ఏదైతున్నదో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు. ఒకవేళ వీళ్ళు ఇట్లా వస్తే ఈ స్కీముల ద్వారా 10 లక్షల కోట్లు చేస్తారు. ఆ కట్టాల్సినది ఎవరైతుందంటే మనమే. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ను హౌలా చేయకూడదు, పబ్లిక్ను జ్ఞానం ఇవ్వాలి, పబ్లిక్ అర్థం చేయాలి. దట్ ఈజ్ వాట్ వీఆర్ చేయడం. కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో నేను 5 గ్యారెంటీ కార్లు ఇస్తా, 6 గ్యారెంటీ అంటే మీకే గ్యారెంటీ లేదు. ఢిల్లీలో లేవు, గల్లీలో లేవు, నీవేం గ్యారెంటీ ఇస్తావు? నేను ఉండటానికి ఏదైనా కానీ మనము ఓ దగ్గర లోన్ తీసుకొనికే పోతే వాడు ఏం అడుగుతాడు? ఓ ప్రాపర్టీ చూపియబ్బా, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో నువ్వు నాకు లోన్గా పెడితే నువ్వు మా ఇల్లు మార్టిగేజ్ చేయి, మా మార్టిగేజ్ చేస్తే నీకు లోన్ ఇస్తా అంటారు. వీళ్ళు ఎక్కడిది మార్టిగేజ్ చేస్తారు? ఏముంది వీరికి? ఢిల్లీలో ఏముంది, గల్లీలో ఏముంది అని చెప్పి మార్టిగేజ్ చేస్తారు వాళ్ళు. ఖాళీ మాటలా, గప్పాలా? కాబట్టి అబద్ధం ఇది కాదు. దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కానీ వీ డోంట్ కమ్ ఫర్ ఫౌండేషన్స్, వీ కమ్ ఫర్ ఇనాగ్రేషన్స్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయబోతారని చెప్పబోతున్నారు మీరు? మేము ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ లుకింగ్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్, అండ్ వీ విల్ బీ whatever you are going to see future also, that also we are going to do. To gain in Telangana ఏం చేయబోతున్నారు? అన్ని everything whatever we have for ఆవాస్ యోజన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాస్ యోజన మేము ఇస్తున్నాం, బట్ పబ్లిక్ అందట్లేదు. we will see that it is delivered. Health cards మేము ఇస్తున్నాం, but they are not reaching them. we will give it to them. ఫార్మర్స్కి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇస్తున్న లోన్స్ కానీ వాళ్ళకి ఇస్తున్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటిని కూడా మేము ఇస్తున్నాం, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు హిమ్. బీసీ వాళ్ళకు స్పెషల్ అమౌంట్స్ ఇస్తున్నాం, ఎస్సీలకు స్పెషల్ అమౌంట్స్ ఇస్తున్నాం, మైనారిటీస్కి ఏదైతే ఉన్నదో స్పెషల్ శాంక్షన్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ వీళ్ళకి అందకుండా దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ కేసీఆర్, హూ ఈస్ డైవర్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాజెక్ట్స్ అండ్ టేకింగ్ కమిషన్. అది మేము బంద్ చేస్తాం. we will see that whatever is issued, అంటే ఇంతకుముందు రాజీవ్ గాంధీ అన్నాడు ఒకసారి, కేంద్రం నుంచి రూపాయి వస్తే అది ఖాళీ 15 పైసా ఈజ్ బీయింగ్ రీచ్ టు ద పబ్లిక్ అని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ అన్నాడు కంప్లీట్గా. దే దెమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ దట్ 85 పైసా అండర్ కరప్షన్ ఇట్ ఈస్ గోయింగ్ అని చెప్పి. బట్ అవర్ డ్యూటీ ఈజ్ టుడే వాట్ వీ విల్ డూ ఈజ్ రూపాయి విచ్ వి గివ్, దట్ 1 rupee షుడ్ రీచ్ బ్యాక్ టు ద బెనిఫిషియరీ. So that is the work we will do. That is the development we will do. సో మేము జితేందర్ రెడ్డి గారిని ఎలా చూడబోతున్నాము, నెక్స్ట్ రోల్ ఎలా ప్లే చేస్తున్నారు? మా అధిష్టానం నన్ను ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకుంటా, ఏ నాటకం చేయమంటే ఆ నాటకం చేస్తా, ఏ పదవిలో నన్ను కూర్చోబెడతా దాంట్లో కూర్చుంటా, ఎట్లా ఉంటే దాంట్లో ఉంటా. సో కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటారా? బికాజ్ దిస్ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇది అందరూ కూడా ఏదో సిద్ధాంతమైన పార్టీ, అందరూ కూడా చెప్తే వినే పార్టీ కాబట్టి వాళ్ళు ఎట్లా ఆదేశిస్తే అట్లా చూస్తారు. లాస్ట్ క్వశ్చన్, అందరూ చెప్తే వినే పార్టీ అన్నప్పుడు ఇక్కడ బోల్డ్ అన్ని గ్రూపులు కనిపిస్తున్నాయి కదా బీజేపీలో, అది మీరు క్రియేట్ చేస్తున్నాయి. కూర్చోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు, బయటికి మా దగ్గర అటువంటి గ్రూపులు ఏమి లేవు. ఇంతకుముందే ఈటల రాజేందర్ వచ్చి ఫోన్ చేసిపోయిండు కంప్లీట్గా. ఇంతకుముందే డీకే అన్న గారు మేము అందరం కూర్చొని మాట్లాడు, చింతల రామచంద్రారెడ్డి ఈయనే ఉన్నాడు మా దగ్గరనే. అందరు ఎవ్రీబడి మేము కలిసినాం. కానీ మీరేమంటారు? మీరు కలిసిన వాళ్ళ పేర్లు చెప్తున్నారు. నేను ఎక్కడైతే కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారో వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. కలిసి కూర్చొని పార్టీ గురించి మాట్లాడుతున్నారు, హౌ టు డెవలప్ ద పార్టీ అని మాట్లాడు తప్ప. ఎస్, డెఫినెట్లీ వీ విల్ సిట్ డౌన్. నా ఇంటికి నేను 10 మందిని పిలుస్తా, అంత మాత్రాన ఇది కాదు కదా. రేపు పొద్దున ఎలక్షన్ ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ నీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇస్తే సీటు బాగుంటుంది, ఏడెట్లా ఎవరిని పిలుచుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఆల్ దీస్ డిస్కషన్స్ హ్యాపెన్ వెన్ వీ సిట్ డౌన్. దాంతోనే అంత మాత్రాన ప్రైవేట్గా ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ ఆ కెమెరా పెట్టి ఈ కెమెరా పెట్టి అదంతా చేసే పనులు బీమాయి కావు. కెమెరాలను కూడా రానియకుండా అవుతున్నాయి కదా. అంతే కదా, మళ్ళీ అనవసరం లేనిపోయి అని సృష్టిస్తారని చెప్పి చేస్తున్నారు.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. దట్స్ ఆల్ విత్ జితేందర్ రెడ్డి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.